వెల్కమ్ టు తెలుగు బ్రాడ్కాస్టింగ్ ఛానల్. ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందంటూ కామెంట్స్ చేశారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ లేఖను రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన మాటలు నిజమేనని అనుకుంటున్నానని, పెద్ద ప్యాకేజీ దొరికితే మా వాళ్ళు కూడా ఎప్పుడో బీజేపీని బీఆర్ఎస్ లో కలిపేసేవారని కామెంట్స్ చేశారు. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేయాలని అనుకుంటే ఎక్కడి నుంచి నిలబడాలి అనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళే డిసైడ్ చేశారని చెప్పారు. గతంలో కూడా ఇదే జరిగిందని, అందుకే బీజేపీ నష్టపోయిందని, ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం రావాల్సి ఉందని, కానీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు రాలేదో ఒకసారి ఆలోచన చేయాలన్నారు. ప్రతి ఎన్నికల్లో మా పార్టీ లీడర్స్ కుమ్మక్కయ్యారని రాజాసింగ్ విమర్శించారు. దీనివల్ల బీజేపీ చాలా నష్టపోయిందని, ఈ విషయం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకి తెలుసని చెప్పారు. అయినా బయటికి చెప్పరని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తే సస్పెండ్ చేస్తారనే భయంతో కార్యకర్తలు నోరు మూసుకుని కూర్చున్నారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా విమర్శిస్తూ దీనిపై లేఖను రిలీజ్ చేశారు. అయితే సొంత పార్టీపై విమర్శలు చేయడం రాజాసింగ్ కు కొత్తేమీ కాదు. ఇదివరకు కూడా బీజేపీపై పలు విమర్శలు చేశారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పూర్తి స్థాయిలో అధికార పార్టీకి తొత్తులుగా మారేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నం చేసిందని అన్నారు. అధికారంలో ఎవరు ఉంటే వారితో చేతులు కలుపుతూ వారికి వంత పాడటం అనేది బీజేపీ రాష్ట్ర నాయకుల్లో కొంతమందికి అలవాటైందని, పాత స్క్రాప్ను తీసివేస్తే తప్ప పరిష్కారం లభించదని గతంలో రాజాసింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 2 రోజుల క్రితం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆఫీస్లో ఎవరు పడితే వారు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, ఏది పడితే అది మాట్లాడొద్దు, పార్టీ లైన్ క్రాస్ చేస్తే ఎవరినైనా సరే తీవ్రంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు రాజాసింగ్ రిలీజ్ చేసిన లెటర్ పై బీజేపీ అధిష్టానం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో వెయిట్ చేయాలి. పూర్తి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇలాంటి పొలిటికల్ న్యూస్ కోసం మన టీబీసీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.